లెట్స్ గో టు మాథ్యూ 12. బాప్తిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా, అంటే పరలోక రాజ్యము గురించి నువ్వేమన్నా చేద్దాం అనుకుంటే ఉద్యోగము, చదువు, బాధ్యత, భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? బాప్తిజం ఇచ్చే యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా, కొంతమంది ఏమో బలవంతంగా ఆపేస్తారు, రకరకాలుగా చేయొచ్చు. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. అంటే నేను వచ్చిన తర్వాత బలవంతుడు ఎవరు? నేనే అంటున్నాడు యేసయ్య. అంటే నేను వచ్చిన తర్వాత నువ్వు పరలోక రాజ్య విషయమై ఏం చేద్దామనుకున్నా నిన్నెవరో ఆపడానికి వీల్లేదు. నోబడీ కెన్ స్టాప్ యూ. సో ద టైం, అంటే ఇక పరలోక రాజ్యాన్ని ఆపుదామనే వాడు ఇక లేడు. యోహాను తర్వాత ఇక అంటే లాస్ట్ వ్యక్తి పరలోక రాజ్యాన్ని బలత్కారంగా పట్టుకుంది ఎవరు? ఒకే ఒక వ్యక్తి. ఎవరు? హేరోదు. హేరోదు తర్వాత ఎవరూ లేరు. ఎందుకంటే యేసయ్యని పట్టుకోగలిగారా? శిష్యుల్ని పట్టుకోగలిగారా? ఉప్పని ఉత్తే ఏమైపోయారు? అందరూ పడిపోయారు. వాడిని వదిలేసేయండి, అయిపోయింది. నేను డిక్లేర్ చేశాను, అంటే నేను నోట్లోంచి ఈ మాట అన్న కాడి నుంచి పరలోక రాజ్య విషయమే నువ్వేం చేద్దాం అనుకున్నా నిన్నేది ఆపలేదు. అసమ్మతి కాదు కదా, నీ ఇంట్లో వాళ్ళు కాదు కదా, నీ భార్య కాదు కదా, భర్త కాదు కదా, కొడుకు కాదు కదా, కూతురు కాదు కదా, నిన్ను కూడా నువ్వు ఆపుకోలేవు, నీ అవిశ్వాసం కూడా ఆపలేదు. ఇంత ద్వారము తెరవబడ్డాది. ఎంతమంది ఈ ద్వారం గుండా వెళ్దాం అనుకుంటున్నారు? సో నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంతమంది పరలోక రాజ్య విషయమై ఇక నన్నేది ఆటంకపరచకూడదు అనుకుంటున్నారు? ఆటంకపరచడానికి వీల్లేదు. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? శత్రువు లేచాడు అనుకో, ఆయన ఈ శత్రువుని ఆపేయాలని ప్రార్థన చేస్తావు. రాత్రి పొద్దున్న కల్లా ఆగిపోవాల్సిందే. నథింగ్ కెన్ స్టాప్ యూ అండ్ యూ విల్ గో అహెడ్. ఆల్రైట్. సో కొన్ని తెలియడం వల్ల నువ్వేంటంటే చాలా స్వేచ్ఛగా ఉంటావు. శత్రువుల ఆపలేదు. నీ రోగము నిన్ను ఆపలేదు. వాక్యములో ఉండమే కాదు, ఏది చూస్తావో అది చేయడానికి నీకు వాక్యములోంచి విశ్వాసం వస్తుంది. అందరూ చెప్పండి, వాక్యం చదవడమే కాదు, నిన్ను చూడాలి. సో వాట్ యు సీ గివ్స్ యూ ఫెయిత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే ఈ వాక్యం ఇలా ఉండిపోతే నీకు రాదు. చూడండి, హన్నా ఆ కార్యాన్ని చేసింది. చూద్దాం ఒకసారి, ఇక్కడికి వెళ్దాం. 2వ వచనం చదువుదాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఎవరైతే నీ మీద గర్వముగా మాట్లాడారో వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో ఎవరెవరో వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. నువ్వు పని చేయవు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్ళి అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, అలాగా ఇలాగా అని ఏ స్వరమైతే గర్వముగా విన్నావో దాన్ని జయించే స్వరము నీ నోటి ద్వారా వినబడును గాక. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ వేదనను దేవుని వద్దే కుమ్మరించినప్పుడు. 1 సమూయేలు 2వ అధ్యాయము. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఏమైపోతారంట? ఓడిపోతారంట. వాళ్ళే చేయగలరు, వాళ్ళే గొప్ప అనుకోని నువ్వు వెనకబడిపోయావా? నీ దేవుని దగ్గర బాధను మొరపెడితే వాళ్ళు ఓడిపోతారు, నీకు బలం వస్తుంది. The bows of the mighty men are broken and they that stumble are girded with strength. అయ్యో, నేను పడిపోతా ఉంటాను, నేను బలహీనుణ్ణి. ఈరోజు అలాంటి వారికి బలము కలుగును గాక. నాకు సరిగ్గా మాట్లాడలేదు, నేను చదువుకోలేను. ఎవరైతే తొట్టిల్లిపోయి నా జీవితం ఎందుకు అనుకుంటున్నారో నీకు అధిక బలము కలుగును గాక. May you receive mighty strength. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నీ వేదనను ఎవరి ముందు కుమ్మరించినప్పుడు? యెహోవా సన్నిధిలో కుమ్మరించినప్పుడు. లెట్ us study. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది నేనే గ్రేట్, నువ్వు వేస్ట్ అన్న వాళ్ళు నిన్ను చూసి ఇంకొన్ని నెలల్లో సంవత్సరాల్లో కృషించిపోతారు. when you pray. ఎంతమంది గడిచిన వారం నుంచి మీ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెట్టారు? కుమ్మరించిన తర్వాత లోడలోడ మండడం ఎంతమంది మానేశారు? when you pour out your heart before God, no more complaint. when you pour out, you are emptied, you are free. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరి ఉందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఎంతమంది ఆగకుండా నేను ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటారు? ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే ఒకదాని విషయమై నువ్వు కాపాడుకోవాలా. ఏంటో తెలుసా అది? ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ వితౌట్ ఎనీ స్టంబ్లింగ్ బ్లాక్. అన్నీ ఉంటాయి, కానీ అపవాది పరలోకం నుంచి ఏ గుణం విషయమై తోసివేయబడ్డాడు?
పరిశుద్ధత, పాపమా, దొంగతనమా? అంటే పాపాలన్నీ ఎందులోంచి వస్తాయి? ఎవ్రీ సిన్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైడ్. అన్ని పాపాలకు కలిగిన పుట్ట అంట ఎవరో? ఈ లూసిఫర్. అంటే వాళ్ళలో ఏముంది? ఇట్ ఈస్ ప్రైడ్. అంటే దావీదు ఆ పని చేసే ముందు దావీదులోకి ఏ గుణం వచ్చింది? గర్వం. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. అందుకే పార్షియల్లీ యూ నీడ్ టు ప్రే ఫర్ హ్యూమిలిటీ. వినయము అనండి. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, వాక్యం జ్ఞాపకం చేస్తాడు. నీ కళ్ళెదురకుండా చూస్తావు కొన్ని పరిస్థితులు. షిఫ్ట్ యువర్ సీజన్. సంబడి విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ హ్యూమిలిటీ అలాంగ్ విత్ దర్ కాలింగ్. చదవండి. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడును జయమునొందడు. అందరూ చెప్పండి, బలము చేత ఎవడో జయమునొందడు. పాపులారిటీ చేత ఎవరో జయమునొందరు. దేవుడే నీకు జయమిచ్చును గాక. సరే, ఈ పాట అంతా ఎందులోంచి వచ్చింది? వాక్యములోంచి వచ్చిందా? కార్యాచరణ అయిన వాక్యములోంచి వచ్చిందా? ఆమె వాక్యం విన్నది, ప్రార్థించింది, అద్భుతము జరిగింది, సాక్ష్యం వచ్చింది. ఈ రోజు నుంచి బైబిల్లో నువ్వు చదివే ప్రతి మాట అనుభవపూర్వకముగా చూచుదువు గాక. మే యు సీ ఇట్ ఇన్ వర్డ్ అండ్ డీడ్. నజరేయుడైన యేసయ్య. అందరూ చెప్పండి, వాక్యము నేను, ఆ వాక్యములో సాక్ష్యాలు నిజము, నా దేవుడు నిజము. అయ్యా, ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఏ బలవంతుడు వీటిని బంధించకుండా బహు సమృద్ధితో పరిచర్య చేస్తూ, ఇదిగో ప్రభువా, వారిలోనూ ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి ఈ అభిషేకము వారి మీద కుమ్మరించి కృపతో అభిషేకించేటువంటి హస్తాలుగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.